ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఇసుక వ్యాపారంలో అవినీతి జరగకుండా, సిండికేట్ చేతుల్లోకి వెళ్లకుండా ఉచిత ఇసుక పేదలకు, వినియోగదారులకు తక్కువ ధరకు చేరేలా ప్రవేశపెట్టినట్టు ఇసుక పూర్తి స్థాయిలో అమలు జరగాలని కోరుకుంటున్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే ఓడేటి రాధాకృష్ణతో కలిసి తాడిపూడి ఇసుక ర్యాంపుని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్దేశం పూర్తి స్థాయిలో అమలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. దానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఏలూరు ఎమ్మెల్యే గారు నేను కూడా వచ్చింది. మా నియోజకవర్గం రెండిట్లోనూ ఇప్పుడు వరకు స్టార్ట్ చేయాల్సింది తోలలేదు. రేపు నుంచి వర్షాకాలం నెత్తి మీదకి వచ్చింది. రేపు నుంచి తోలదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. మీరు అనేకమైనటువంటి ఎలిగేషన్స్ని తీసుకొస్తా ఉన్నారు. అటువంటివి ఏమన్నా ఉండుంటే ఎవరన్నా దానికి పాల్పడుతుంటే తప్పనిసరిగా చర్య తీసుకోమని చెప్పి ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. మీ దృష్టికి వస్తే కూడా మీరు సంబంధిత అధికారులు తెలియపరచాలి.